జేకబ్, రేఖలు వజ్రాల వ్యాపారం చేసేవారు. వ్యాపార నిమిత్తం ప్రపంచ దేశాలన్నీ తిరిగేవారు. జైపూర్కి చెందిన ఈ దంపతులు చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారం కొద్ది కాలానికే అభివృద్ధి చెందింది. మాకు డబ్బుకి ఎప్పుడూ కొరతుండేది కాదు. మా వ్యాపారం అనతి కాలంలోనే 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందింది. సంవత్సర కాలంలోనే వ్యాపారం విపరీతంగా జరిగి లక్షల్లో లాభాలు గడించాం. సంవత్సరానికి 2-3 సార్లు విదేశాలకు కూడా వెళ్లేవాళ్లం. త్వరలోనే లక్షలు కోట్లుగా మారాయి. సుఖ సంతోషాలతో జేకబ్ కుటుంబం కాలం గడుపుతోంది. అర్ధరాత్రి పార్టీలు, ఖరీదైన డిన్నర్లు, తాగుడు. సమయం గడిచిపోతోంది. వారి జీవితంలో విదేశీ అతిథులు భాగమైపోయారు. అలాగే మరెన్నో ఇతర విషయాలు కూడా వచ్చాయి. నా భర్త జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. విదేశీ పర్యటనల వ్యాపారంలో ఉన్నవారికి ఏ విషయంలోనైనా స్వేచ్ఛ ఉంటుంది. విదేశాల్లో మందు, డ్రగ్స్ విరివిగా దొరుకుతాయి. విదేశీయుల జీవన పద్ధతులు కూడా స్వేచ్ఛాయుతంగా ఉంటాయి. వారితో కలిసి ఉండటం, పనిచేయడం నా భర్త జీవితం మీద ప్రభావం చూపించాయి. ఆదాయం పెరిగే కొద్దీ విచ్చలవిడితనం మరింత ఎక్కువైంది. రేఖ ఇదంతా ఓర్పుగా సహించింది. కానీ తన భర్త జీవితంలో మరో స్త్రీ ఉందన్న విషయాన్ని మాత్రం భరించలేకపోయింది. దుఃఖంతో కుప్పకూలింది. ఈ విషయాన్ని మొదట నమ్మలేకపోయాను. కానీ దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాక బహుశా జీవితంలో సంతోషం పోయిందని అనిపించింది. నా భర్త మరో స్త్రీ దగ్గరికి వెళుతున్నాడన్న సత్యం తెలిసాక నాలో కలిగిన బాధ, వేదనను చెప్పడానికి మాటలు రావడం లేదు. ఆ సమయంలో ఇక నా జీవితం ముగిసిపోయిందని, మళ్లీ మామూలుగా బతకటం అసాధ్యమని అనిపించింది. ఇప్పటి వరకు నా జీవితంలో ఎదురైన అతిపెద్ద కష్టం ఇదే. వారు చేసే వజ్రాల వ్యాపారం కూడా నష్టాల్లో కూరుకుపోవడంతో రేఖ పరిస్థితి మరింత దారుణంగా మారింది. విదేశాలకు పంపించిన వజ్రాలకు డబ్బు చెల్లించలేదు. కొద్ది రోజులకే అప్పు ఇచ్చిన వాళ్లు రేఖను నిలదీయసాగారు. ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు కాబట్టి ఆ దేవుడే ఏదో విధంగా ఈ కష్టం నుంచి నన్ను బయటపడేస్తాడని ఆలోచించేదాన్ని. ఎప్పుడూ తప్పు చేయలేదు. నా విషయంలో ఇలా ఎందుకు జరిగింది? అదంతా నాకు పరీక్షా సమయం. ఉదయం లేచి టీ తాగుతుంటే అప్పుల వాళ్ళు వచ్చి నా చేతిలోని టీ కప్పును లాగేసేవారు. ఏం చేయాలో తెలియక బాధతో కృంగిపోయాను. అన్ని వైపుల నుంచి పరాజయం ఎదురు కావడంతో రేఖ కుంగిపోయింది. మనశ్శాంతి కోసం ఉజ్జయినిలోని సోదరి ఇంటికి వెళ్ళింది. అప్పటి వరకు మరిచిపోయిన ప్రభువు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలన్న కోరిక ఆమెలో కలిగింది. ఉపవాసాలుండాలని, ప్రభువుని ప్రార్థించాలని నాలో కోరిక కలిగింది. ప్రభు పాటలు వినాలని అనుకున్నాను. బైబుల్ చదువుతూ ఈ ప్రపంచానికి దూరంగా వెళ్లిపోవాలని అనుకున్నాను. యేసు ప్రభువు సన్నిధిలో గడిపిన సమయం ఆమె కోరుకున్న ఉత్సాహాన్ని, శక్తిని ఇచ్చింది. ప్రస్తుతం నేనున్న పరిస్థితులను, బయట ప్రపంచంలో ఏం జరుగుతోంది, సమస్యలు, కష్టాలు అన్నీ మర్చిపోయాను. వాటి గురించి ఒక్కసారి కూడా నేను ఆలోచించలేదు. మాటల్లో చెప్పలేని ఒక ఆనందం, సంతోషం నా మనసును నింపివేసింది. నాలో విచారం, నిరాశ, సమస్యల గురించి ఆందోళన ఇవేవీ లేవు. యేసు ప్రభువు నుంచి పొందిన స్వాంతన, హామీ రేఖలోని బాధను, దుఃఖాన్ని తొలగించాయి. తన జీవితాన్ని యేసు ప్రభువుకు పునరంకితం చేయాలని ఆమె అనుకుంది. ప్రభువుకు అంకితం అవుతానని తీసుకున్న నిర్ణయం ఆమె తన భర్తను క్షమించేలా చేసింది. యేసుక్రీస్తుని స్వీకరించిన తర్వాత నా హృదయంలో మార్పు వచ్చింది. ఆ మార్పు నాకే ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు నాలో కోపం లేదు, అసహ్యం లేదు, ఆవేశం లేదు. అవన్నీ నా గతానికి సంబంధించినవి. నా భర్త బంధువులు లేదా మరెవరైనా సరే వారి పట్ల నా ఆలోచనలు మారాయి. వాటి గురించి ఇప్పుడు నేను పట్టించుకోవడం లేదు. తన కుటుంబం పట్ల రేఖ చూపిస్తున్న ప్రేమాభిమానాలు అందరినీ ప్రభావితులను చేశాయి. ముఖ్యంగా ఆమె భర్తలో మార్పు తెచ్చాయి. నా పరిస్థితులు బాగుపడటానికి ఆ యేసు ప్రభువే కారణం. నా భర్త తాకుడు మానేశాడు. అతనిలో కోపం కూడా పూర్తిగా పోయింది. మా ఇద్దరి మధ్య ఒక కొత్త అనుబంధం నెలకొంది. ఇది జరిగిన 30 సంవత్సరాల తర్వాత నేడు పాత విషయాల గురించి ఆలోచిస్తే మేమిద్దరం మా అనుబంధం ఎప్పటికప్పుడు కొత్తగా ఉందని అనుకుంటాం. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ ఏంటో మేము తెలుసుకున్నాము. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ప్రేమ, శాంతి ఉంది. సుఖ సంతోషాలు ఉన్నాయి. తమ కుటుంబంలో నేడు నిజమైన ప్రశాంతత, సంతోషాలు నెలకొన్నాయని రేఖ, జేకబ్లు భావిస్తున్నారు. వారి కుమార్తె సోనాలి వివాహం జరిగింది. కుమారుడు ఏబెల్ తండ్రి వజ్రాల వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. జీవితంలో తాము సంపాదించిన అతి విలువైన వజ్రం యేసు ప్రభువని వారు చెప్తున్నారు.